టీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, ఇలా మొత్తము ఈ పార్టీల కుయుక్తులను జరసేపు సైలెంట్ మోడ్లో ఉండి అన్నీ అనలైజ్ చేసుకొని సరి అయిన రాజకీయ ఉద్యమాన్ని స్థాపిస్తామనే ఉద్దేశంతో దాదాపు 1000 మంది మేధావులం ఏకమై ఏ పార్టీలో చేరలేదు. 1000 మంది మేధావి వర్గం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలో చేరి ఇదొక రాజకీయ ఉద్యమంగా రూపుదాల్చడానికి మేము పునాదిరాలుగా నిలబడ్డాం. ఆ సందర్భంలోనే మరి వికారాబాద్ బిడ్డగా నాది పీరంపల్లి గ్రామము, వికారాబాద్ మండలము, మరి ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లా అనేది అనాథ. వికారాబాద్ జిల్లా అనేది అనాథ. మరి ఆయన 2014లో ఎన్నికలలో కేసీఆర్ గారు వచ్చి ఏమన్నాడంటే వికారాబాద్ జిల్లాను హెడ్ క్వార్టర్గా మారుస్తా, 31 మండలాల జిల్లాను చేస్తా అన్నాడు. మరి ఈరోజు మనం తోక కాకుండా ఉన్నాం. మరి దీని మీద ఇంత ప్రేమ లేకుండా మరి సవతి తల్లి ప్రేమ ఎందుకని నేను కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నా. మరి నిన్న వచ్చిండు, జనసభ పెట్టిండు, వికారాబాద్ వాళ్ళు ఎవరు రాలే ఆ జనసభకు. మరి అక్కడి నుండి ఎక్కడియో వరంగల్ నుండి, ఎక్కడి నుండో మెదక్ నుండి, ఎక్కడి నుండో కరీంనగర్ నుండి, ఎక్కడి నుండో మహబూబ్ నగర్ నుండి జనాలను డబ్బులు ఇచ్చి తర్వాత ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులకు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన అఘాయితం ఏర్పడ్డది. ఎందుకనంటే వికారాబాద్ జనాలు ఎప్పుడో టీఆర్ఎస్ను తిరస్కరించినాయి. 2000 ఓట్లతోటో 3000 ఓట్లతోటో గెలుచుడు గొప్పతనం కాదు అనేది నేను చెప్తా ఉన్నా. రాబో కాలంలో కేసీఆర్కు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీని అతి త్వరలో బీఎస్పీ పార్టీ బొందబెట్టి ఏనుగు బలంతో తొక్కేస్తామని నేను ఈ పత్రికా మాధ్యమంతో అక్కడ నాయకులకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ మరి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వికారాబాద్ బిడ్డగా, వికారాబాద్ పులి బిడ్డగా, వికారాబాద్ గడ్డ మీద పుట్టిన నేను వికారాబాద్లో ఏ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సరే ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నా కూడా మరి ఈరోజు వరకు ఎందుకు అభివృద్ధి చెందలే? 75 ఏళ్ల కాలం నుండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి ఎమ్మెల్యేలుగా గెలుస్తూ ఉన్నారు. మరి ఆ తర్వాత వచ్చినటువంటి మరి టీఆర్ఎస్ పార్టీది మరి పరిస్థితి ఏంది? కాబట్టి మనము వికారాబాద్ ప్రజలము అనాథలము అంటున్నాను. ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ ఎవరు లేరు. లోకల్ లీడర్ లేనందుకు గాను మనల్ని తొక్కిపెట్టిండ్రు. వికారాబాద్ ప్రజలందరికీ నేను వినతి చేసేది ఏంటంటే వికారాబాదు మన ఆత్మగౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఈరోజు పార్టీ ఏదైనా కావచ్చు, తర్వాత మరి ఇది కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి సమాన హోదా కలిగినటువంటి జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అలాంటి బహుజన్ సమాజ్ పార్టీ అత్యంత పేదవాడైనటువంటి ఒక యువ నాయకునికి, తెలంగాణ నాయకునికి, తెలంగాణ మేధావికి ఈరోజు పట్టం కట్టింది, ఎంపీ టికెట్ ఇచ్చింది. మరి ఇంతకుముందు 75 ఏళ్ళు ఉన్నటువంటి మరి ఈ కాంగ్రెస్ పార్టీ ఒక్క పేదోడికి టికెట్ ఇవ్వలేదు. మరి బీజేపీ పార్టీ పేదోడికి టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ పేదోడికి టికెట్ ఇవ్వలేదు. మరి ఏదో రిజర్వేషన్ పుణ్యాన వచ్చినటువంటి రిజర్వ్ క్యాండిడేట్లకు ఎవడు కాళ్ళు మొక్కటోడైతే వారికి టికెట్లు ఇచ్చిర్రు. కానీ నిజమైన నాయకుడికి, నిజమైన ప్రజానాయకులకు, ఒక స్టూడెంట్కు, విద్యార్థికి టికెట్ ఇవ్వలేదు. కాబట్టి నేను పత్రికా ముఖంగా ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే మన వికారాబాదును మనం నిర్మాణం చేసుకుందాం. మనము దిక్కులేని వాళ్ళం కాదు. ఇది విద్యాలయం. వికారాబాద్ అంటే విద్యాలయం. ఎక్కడెక్కడి నుండో 70 ఏళ్ళ నుండి ఇక్కడ విద్యను నేర్చుకొని పోతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సరస్వతి పుత్రులు. కాబట్టి ప్రజలారా, నేను మరి మన వికారాబాద్కు సంబంధించిన వ్యక్తిని నేను మీతోటి పత్రికాముఖంగా నేను ఓటు హక్కును అడిగే అధికారం నాకున్నది. మీ బిడ్డగా మీరు గ్రామంలో ఉన్నటువంటి ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ కులానికైనా చెందిన వాళ్ళైనా ఉండొచ్చు, ఏ మతానికైనా చెందిన వాళ్ళైనా ఉండొచ్చు, ఖచ్చితంగా
నాకే అయ్యమని అడిగే అధికారం నాకు ఉన్నది. మీరు ఖచ్చితంగా నాకు ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీ గుర్తైనటువంటి ఏనుగు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపించి వికారాబాద్ పేరు ప్రతిష్టలను ఢిల్లీ వరకు నిలబెట్టాలని నేను వేడుకుంటా ఉన్నా. ఇకపోతే కాంగ్రెస్ కుటుంబ పాలన, బీజేపీని నేను ఏమనాలి కానీ బీజేపీ ఈరోజు దేశభక్తి ఎవరికైనా ఉన్నదా అంటే ఒక్క బీజేపీ వాడికే ఉన్నదని చెప్పుకునే కర్మ దాపురించింది. మరి నేను వేరే వాళ్ళకి దేశభక్తి లేదా, వేరే పార్టీల వాళ్ళకి దేశభక్తి లేదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మరి నీవు ముస్లింలను తిట్టి నీవు మత పేరుతో ఓట్లాడుకుంటూ మరి నీవు అలా చేసినప్పుడు, మరి భారత ప్రధాని హోదాలో నీవు అట్లా చేసినప్పుడు మరి ఇవతలోడు కూడా అవతల ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి నాయకుడు కూడా నీ బాటలు నడవడానికి నేను అడుగుతా ఉన్నా. మరి లౌకిక రాజ్యం అంటాం, మరి లౌకిక రాజ్యం ఎక్కడున్నది? లౌకిక రాజ్యాన్ని తుంగలో దొక్కుతున్నది ఎవరు? కాబట్టి ముందున్న రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి జనాలకు, విద్యార్థులకు, మహిళలకు, ప్రజలకు మంచి దారిని చూపెట్టాలి. సమాజ స్థాపన కోసం ప్రతి పార్టీ పాటుపడాలి. కానీ ధనికుడుగానే పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు. మరి పేదలకు దిక్కెవడని నేను అడుగుతా ఉన్నా. ఏ పార్టీ కూడా పేదల పక్షాన లేదు. మీరు ఆలోచన చేయండి. మీరు విఘ్నులు, పత్రికా విలేకరులు విఘ్నులు, మీరు ఆలోచన చేయండి. మరి పేదల పక్షాన ఏ పార్టీ నిలబడతా ఉన్నది? భారతదేశంలో పేదల పక్షాన మొన్న వచ్చిన ఈబీసీ బహుజన్ సమాజ్ పార్టీ పుణ్యాలకు ఈబీసీ వచ్చింది. అది బీజేపీ ఇచ్చిందో కాంగ్రెస్ ఇచ్చింది కాదు. 1994 నుండి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి శూద్రవర్ణంలోని అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా రిజర్వేషన్ రావాలి, వాళ్ళకి ఫలాలు అందాలని చెప్పి పోరాటం బహుజన్ సమాజ్ పార్టీ చేసింది. మరి దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఎన్నికల సమయంలో దాన్ని నువ్వు చట్టం చేసి నేను ఇచ్చినా అని చెప్పి నువ్వు ఓట్లు అడుగుతా ఉన్నావు. ఇది కరెక్ట్ కాదు. ఎవడు పని చేస్తే ఎవడి కీర్తికి వాడు ఇవ్వాలి, ఎవడు పని చేస్తే వాడిని శభాష్ అనాలి. మరి బహుజన్ సమాజ్ పార్టీ పేదల పక్షాన ఉన్నది. తర్వాత పేదలు అగ్రవర్ణాలలో పేదలు ఉన్నారు, అగ్ర కులాలలో పేదలు ఉన్నారు. మరి అత్యంత పేద వర్గాలైనటువంటి అందరినీ కాపాడుకుంటూ పోయి రాజ్యాంగమే పరిరక్షణ, రాజ్యాంగమే మేనిఫెస్టో అన్న విధంగా మరి బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తూ ఉన్న క్రమంలో మరి ప్రజలను ఎందుకు మీరు పక్కదారి పట్టిస్తున్నారు అన్ని పార్టీలను నేను అడుగుతూ ఉన్నా. రాజ్యాంగ పరిరక్షణ ఏంది? ఉదాహరణకు మీకు చెప్తా. చట్టం చేస్తూ ఇప్పుడు పశువుల బలి చేయొద్దని అంటావు. పశువుల బలికి లైసెన్స్ ఎవరిస్తారు? ఆవులను చంపొద్దు నేను ఒప్పుకుంటా. నేను వెజిటేరియన్, ఆవులను చంపొద్దని నేను అంటా. తప్పు కాదు. పశు సంహారం చేస్తే ప్రకృతి నష్టమవుతుంది, అది నేను ఒప్పుకుంటా. కానీ లైసెన్స్ ఎవరిస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసింది, లైసెన్స్ ఇచ్చింది. మరి నీవు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నీవు పశు వధశాలను ఎందుకు రద్దు చేయాలని నేను అడుగుతా ఉన్నా. పశు మార్కెట్ను ఎందుకు రద్దు చేయాలని నేను అడుగుతా ఉన్నా. ఒకవైపు లైసెన్స్ ఇస్తావు నువ్వే, ఒకవైపు మార్కెటింగ్ చేస్తున్నటువంటి రైతులను అడ్డుకుంటావు నువ్వేనా అని నేను అడుగుతా ఉన్నా. ఇది ఎంతవరకు న్యాయం? మరి ఆ మార్కెట్ మీద బతుకుతున్నటువంటి ముస్లిం మైనారిటీలను నువ్వు కొడతా ఉన్నావు, దళితులను కొడతా ఉన్నావు. ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. మరి తెలంగాణలో అత్యంత అధికంగా మందు అమ్ముడు పోతా ఉన్నది. తెలంగాణని నువ్వు తాగుబోతు తెలంగాణగా చేయాలని అనుకుంటున్నావా? మరి నువ్వు మందుకి ఇంతగానో లైసెన్స్ ఎట్లా ఇస్తావు? నువ్వు మందుని ఎందుకు రద్దు చేయవు? ఒకవైపు తాగుమంటావు, వాడు బండి నడుపుతూ ఉంటే వాని దగ్గర బండి గుంజుకుంటావు, లైసెన్స్ గుంజుకుంటావు, వాని దగ్గర నీవు డబ్బులు గుంజుకుంటావు. ఇంత ద్వంద్వ వైఖరి ప్రభుత్వాలలో ఉంటే ఒక పేదోడు ఏ విధంగా ముందుకు నడవాలని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలారా మీరు అర్థం చేసుకోండి. ఇలాంటి పెట్టుబడిదారుల వ్యవస్థ అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, తర్వాత టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టండి. పేదల పక్షాన ఉన్నటువంటి బీఎస్పీ పార్టీని మీరు ముందుకు తీసుకురండి, దాన్ని ఎత్తుకోండి. ఎందుకనంటే పేదోడి బాధ పేదోడికే తెలుస్తుంది, ఉన్నోడికి ఏం తెలుస్తుంది? ఉన్నోడు పేదోడి ఆకలిని
ఆసరగా తీసుకొని అవకాశంగా తీసుకొని వాడి కోసం వాడుకుంటారు. అదేవిధంగా ఈ పార్టీలు వాడుకుంటారని నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలారా మీరు మారండి, ఇలాంటి మనువాద పార్టీలను పొందబెట్టండి, పేద వర్గాల పార్టీ అయినటువంటి బహుజన పార్టీని నిలబెట్టండి. బహుజన్ పార్టీ గుర్తైనటువంటి ఏను గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో మీ వికారాబాద్ బిడ్డనైన విజయాలను గెలిపించుకొని మీరు విజయం పొందాలని తెలియజేస్తూ నేను ఉంచుకుంటున్నాను. దేశ సమరయులందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం వస్తే కుల మత వర్గ ప్రాంత ఉప ప్రాంతాలకు అతీతంగా దేశం అభివృద్ధి అవుతుందని ఆశించారు. దేశ ప్రజలకు కనీస అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ విద్య వైద్యం ఉపాధి నైపుణ్యాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా వస్తే ఈ దేశము సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఆశించాము. ఈ దేశానికి ఒక స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏదైనా ఒక వస్తువు మనం కొనే ముందు ఆ వస్తువు యొక్క ఉత్పత్తిదారుడు తన వస్తువుతో పాటు ఒక మాన్యువల్ ఇస్తాడు. నా వస్తువు ఇలా తయారు చేశాను, ఈ వస్తువుని ఇలా ఉపయోగించుకోండి, ఇలా ఎంత మంచిగా ఉపయోగించుకుంటే మీకు అంత ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది, దీన్ని అన్యదా మీరు నేను నా సలహా మేరకు కాకుండా ఇది మీరు వ్యతిరేకంగా కనుక వాడితే నా వస్తువు మీకు ఎక్కువ కాలం సహకరించదు అని చెప్పేసి మాన్యువల్ ఇస్తాడు. అట్లాగే మన భారతదేశంలో రాయబడినటువంటి రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా రాయబడింది, ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలకులు కేవలము ప్రజల సేవకులు మాత్రమే. ప్రజలు ఈ దేశంలో సార్వభౌమిక అధికారం కలిగి ఉన్నారు. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి మొదటి 1, 2, 3 దశాబ్ద కాలాల్లో ఈ దేశానికి కేవలం సేవానిరతి కలిగినటువంటి రాజకీయ వ్యవస్థ నిర్మాణం ఉండే. అప్పుడు సేవా దృక్పథంతో సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో వచ్చేవారు. కానీ క్రమంగా ఏమైంది అంటే రాజకీయాలు వ్యాపారంగా మారిపోయాయి. సేవ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంటికి కూలికి వచ్చేవాళ్ళకి మనం కూలి ఇస్తాం. కానీ వాళ్ళు చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మేము మీకు సేవకులుగా వస్తున్నాం, మీకు కూలీ చేయడానికి వస్తున్నాం, మీకు మేము ఎదురు కూలీ ఇస్తాం, మాకు ఓటేయండి అని దుర్మార్గమైన పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నాం. ఇది చాలా శోచనీయమైన పద్ధతి, ఇది చాలా దుర్మార్గమైన పద్ధతి. మా కూలికి వచ్చేవాడు కూలి ఎరగాలి, కానీ ఎదురు కూలి ఇచ్చి నేను పని చేస్తాను, సందర్భం వచ్చినప్పుడు మీకు నేను దోసుకుంటాననేటటువంటి దోపిడీ వ్యవస్థ. మనము పోయిన సంవత్సరంలో 2014 ఎన్నికలప్పుడు మోదీ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా గొప్ప మాటలతో వచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఒక గొప్ప నినాదంతో చాలా సంతోషపడ్డాం మేము. మరి నిన్నగా మొన్న వచ్చినటువంటి మా తెలంగాణ రాష్ట్రం కూడా ఆ సర్వతోముఖాభివృద్ధి సాధించి అన్ని రంగాల్లో సంక్షేమ ఫలాలు లభిస్తాయి అనుకున్నాం. మా రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బడ్జెట్ కేటాయించి ఒక ప్రత్యేక హోదా ఇచ్చి మేము 60-70 సంవత్సరాలు మేము సీమాంధ్ర నాయకుల కబంధ హస్తాల్లో నలిగిపోయిన మాకు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా ఇచ్చి మాకు నిలబెడతారని ఆశించాం. కానీ జరిగింది ఏంటి అంటే భారత రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా పక్కన పెట్టేసి ఎక్కడో పాత కాలాల్లో ఉన్నటువంటి రాజరిక వ్యవస్థ యొక్క స్వరూపాన్ని భారతదేశం మీద బలవంతంగా రుద్దడానికి వాళ్ళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పర్యవసనంగా భారతదేశంలో మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల వల్ల చాలా కష్టకాలంలో ఉన్నాయి అని చెప్పి అనేక మీ పత్రికల ద్వారా పత్రికలు అన్ని వెంటిలేటర్స్ మీరు యు ఆర్ వెంటిలేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఆఫ్ ది పీపుల్. ఆ పత్రికల ద్వారా వస్తున్నటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలుస్తుంది ఏంటి అంటే భారత రాజ్యాంగము తుంగలో తొక్కేయబడింది. ఆనాటి కౌటిల్య రాజనీతి కానీ లేదా మనుస్మృతిని ఇవాళ తీసుకొచ్చి మనుస్మృతి యొక్క పరిపాలన సాగుతున్నది. ఇదే బీజేపీని కనుక మనం ఇంకోసారి గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారత రాజ్యాంగం అత్యంత ప్రమాదకరమైనటువంటి గంటికల్లోకి వస్తుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. దేశ ప్రజలారా, ఇది చాలా అత్యంత ముఖ్యమైనటువంటి సందర్భం. ప్రధానమంత్రి గారు మోదీ గారు 2014 వచ్చినప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు మా గుండెలు బాగా విశాలంగా ఇదైపోయినాయి. కారణం ఏంటి అంటే ఆయన చెప్పినటువంటి ఆర్థిక సంస్కరణలు చాలా గొప్పగా చెప్పారు. మన భారతదేశానికి చెందినటువంటి వేల లక్షలాది కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్నాయి. అవి కనుక మన భారతదేశానికి వస్తే ప్రతి బీదవాడి అకౌంట్లో 14 నుంచి 15 లక్షల రూపాయలు డిపాజిట్ అవుతారని చెప్పడమే కాకుండా అందరికీ ఒక ఉద్యమంలా జీరో అకౌంట్ స్టార్ట్ చేస్తే మా మనసు పులకరించింది. తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఆనందపడ్డాము. మోదీ గారు వస్తున్నారు,
ఈ దేశానికి ఆర్థిక స్వాతంత్రం రాబోతుంది, ప్రతి కుటుంబానికి 14 నుంచి 15 లక్షల రూపాయలు వారి వారి అకౌంట్లో పడతాయి, మా దరిద్రం పోతుందని మేము సంకల్పించుకొని సంతోషపడ్డాం. కానీ జరిగింది ఏంటి అంటే అంతో ఇంతో ఎనికేసుకొని చేతిలో ఉన్న డబ్బులు కూడా డిమానిటైజేషన్ తర్వాత చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అది మనం ఇది సందర్భము కాబట్టి దేశ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, అనుచితమైనటువంటి ట్యాక్సెస్ చేయడంలో ఆనాడు జిజియా పన్ను పెట్టినటువంటి ఔరంగజేబును మా మోదీ గారు తలపిస్తున్నారు అని చెప్పి నాకు అభిప్రాయం కలుగుతుంది. మిత్రులారా, ఔరంగజేబుని అత్యంత కఠినమైనటువంటి అత్యంత మతవాదిగా చిత్రీకరించినటువంటి మన చరిత్రను మనం తిరిగి తోడితే ఔరంగజేబ్ పాలన మళ్ళీ ఇండైరెక్ట్గా మన భారతదేశంలో మళ్ళీ పరిపాలనలోకి వచ్చింది అనే దురభిప్రాయం మనకు కలుగుతున్న సందర్భాలు ఇవి. మిత్రులారా, దేశం బాగుపడాలంటే ఏ దేశంలో అయినా ఆ దేశంలో యువత సాధికారత సాధించాలి. 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిజంగా ఇవాళ 2 కోట్ల మంది యువకులు ఎవరైనా ఉద్యోగాలు ఇవ్వండి అంటే ఏమయ్యా మీకు ఉద్యోగాలు కావాలా, మీరు పకోడీలు అమ్ముకొని బతకండి అని చెప్తున్నారు. ఎవరైనా ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ పకోడీలు చేసుకొని అమ్మితే ఈ దేశము సిగ్గుపడదా? ఆలోచన చేయండి ఒకసారి. చదువుకున్న వాడిగా వాడు బజ్జీలు వేసుకొని అమ్మాలా? బజ్జీల వరకు తప్పు కాదు, కానీ అతని యొక్క ప్రతిభకు ఆధారంగా అతన్ని ఆదరించాల్సినటువంటి ఈ వ్యవస్థ పూర్తిగా ఎట్లయిపోయింది అంటే నీకు ఇష్టం ఉంటే బతుకో, లేకపోతే ఆత్మహత్య చేసుకొని చావు అని చెప్పి ఇవాళ చాలామంది యువకులు ప్రభుత్వానికి అర్జీ పెడుతున్నారు. మాకు కర్కసి చావడానికి కూడా మాకు అధికారం లేనటువంటి దుష్ట వ్యవస్థలో మేము ఉండాలా? మరి మేము సమాజాన్ని పరిశీలిస్తున్న వారిగా, ఈ తెలంగాణ ఉద్యమకారులుగా మేము ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారులు ఏమడి ఉన్న వ్యక్తిగా తెలంగాణ వస్తే నిజంగా ఈ తెలంగాణలో మేము ఇచ్చినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఈ 3 సిద్ధాంతపరంగా తెలంగాణ చాలా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది అనుకున్నాం. కానీ ప్రజాస్వామిక తెలంగాణ కాస్త నైజాము నిరంకుశ రాజ్యంగా మారుతుంది అని మేము అనుకుంటే ఈ తెలంగాణ ఉద్యమంలో మేము పాల్పంచుకునే వాళ్ళం కాదు. నైజామును ఒకవైపు మనం చిత్రీకరించుకుంటూనే నైజాము నిరంకుశ పాలనని మనం ఒకవైపు గిత్తూనే మళ్ళీ నైజాం నిరంకుశ పాలన అవశేషాలైనటువంటి వ్యక్తిగత ఒక కుటుంబ పాలన, ఈ కుటుంబ పాలనతో ఎక్కడ ఇవాళ చెప్తున్నాం. నిన్నగాక మొన్న ఎప్పుడైతే తెలంగాణ మోదీతో కుమ్ముక్కయి ఇవాళ ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చి మీరు సఫలీకృతం కావచ్చు. కేవలము 1-2 విజయాలు సాధించినంత మాత్రాన ఈ కాలం ఇదే పరిస్థితి ఎల్లకాలము కొనసాగుతుంది అని మీరు గనక విర్రవీగితే బలవంతమైన సర్పము చలి సీమల చేత చిక్కి చావదే సుమతి అనే సుమతి శతకాలు చదువుకున్నటువంటి తెలంగాణ యువత ఖచ్చితంగా బలవంతుల నాకేమని పలువురతో విగ్రహించి పలుకుటయ్యేలా ఈ పద్యాన్ని ఇంకొకసారి భారతదేశంలో నిశ్శబ్ద యుద్ధం జరిగి తీరుతుంది. ఆర్య లాంటి యువ కిషోరులు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉన్నది. నేను ఆర్యని తెలంగాణ ఉద్యమం నుంచి గమనిస్తున్నాను. తను మిలిటరీ ఫోర్స్లో ఒక అధికారిగా పనిచేస్తున్న క్రమంలో 2013లో నాకు ఢిల్లీలో పరిచయమైన ఆర్య, ఆ రోజు నేను డ్రెస్లో చూశాను ఈ ఆర్యని. సార్ తెలంగాణ ఉద్యమం కొరకు ఈ డ్రెస్ వదిలేసి వస్తాను సార్ అన్నాడు. వద్దయ్యా బాబు, తెలంగాణ రాజకీయ నాయకులను మేము బాగా తెలుసు, మేము వాళ్ళెంబడే ఉంటున్నాం కదా, నీవు రాజీనామా చేసి వచ్చినంత మాత్రాన ప్రజలు నీకు నీరాజనాలు పలుకుతారో లేదో, ఈ నాయకులు నీకు అవకాశం కల్పిస్తారో లేదో అని హెచ్చరించాను కూడా. అయినా తెలంగాణ యొక్క పునర్నిర్మాణం కొరకు తెలంగాణ ఉద్యమంలో ముందుకొచ్చినటువంటి ఆర్య, ఎప్పుడైతే ఆర్య వికారాబాద్ నుంచి కాంటెస్ట్ చేస్తున్నానని తెలిసిందో ఖచ్చితంగా ఆర్య చేసినటువంటి త్యాగాన్ని పత్రికా ముఖంగా ప్రజలకు తెలియజేయాలని చెప్పి నేను రావడం జరిగింది. దయచేసి త్యాగధనులకు ఎవరైతే సేవా దృక్పథంతో ప్రజల ముందుకు వస్తున్నారో వాళ్ళని ఆదరించండి తప్ప మీకు ఎదురు డబ్బులు ఇచ్చి అవసరము చూసి మీ నడ్డి విరగొట్టేటటువంటి ఈ దొంగ నాయకులకు ఓటేయకండి. ఏ పార్టీ వాళ్ళైనా సరే. నేను పార్టీలకు వ్యతిరేకం కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బహుపార్టీ నిర్మాణం అవకాశం ఇచ్చింది. కానీ మీరు వేల కోట్ల రూపాయలు తీసుకొని పారాచూట్లతో దిగే నాయకులను మీరు ఆదరిస్తారా? మీతో పాటు ఇక్కడే పుట్టి పెరిగి మీ మధ్యలో మీతో పాటు సహజీవనం కొనసాగిస్తూ మీ కష్టసుఖాల్లో పాల్పంచుకునేటటువంటి ఆర్య లాంటి యువ కిషోరుల్ని ఎన్నుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని మీరు బతికిస్తారని ప్రజలు నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.